జడేజా, సుందర్ వీరోచిత పోరాటంతో టీమిండియాను గట్టెక్కించారు. వీళ్ల సూపర్ సెంచరీలతో 4వ టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్లో ఇంగ్లాండ్ ఆధిపత్యం 2-1తో కొనసాగుతుంది. చివరిదైన 5వ టెస్టు ఈ నెల 31 నుంచి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన 4వ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 311 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్ 4వ రోజు ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోయింది. అయినా టీమిండియా వీరోచితంగా పోరాడింది. తొలుత కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 3వ వికెట్కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించగా ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా సూపర్ సెంచరీలు కొట్టి మ్యాచ్ను డ్రా చేశారు. సుందర్ జడేజా జోడీ 5వ వికెట్కు అజేయమైన 203 రన్స్ జోడించింది. ఫలితంగా భారత్ సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 669 పరుగులకు ఆలౌట్ అయింది. జో రూట్, బెన్ స్టోక్స్ భారీ శతకాలతో కదం తొక్కగా జాక్ క్రాలే, బెన్ డకెట్ సెంచరీలకు చేరువలో అవుట్ అయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, బుమ్రా సుందర్ తలో 2, అన్షుల్ కాంబోజ్, సిరాజ్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 358, ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్లో భారత్ 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. సుందర్ సెంచరీ చేసిన తర్వాత మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 10 ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ను డ్రాగా ముగించేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. 4వ టెస్ట్ డ్రా కావడంతో సిరీస్లో ఇంగ్లాండ్ లీడ్ 2-1తో కొనసాగుతోంది. చివరిదైన 5వ టెస్ట్ ఈ నెల 31 నుంచి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో మొదలవుతుంది. ఈ సిరీస్లో ఫస్ట్, థర్డ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవగా టీమిండియా రెండో మ్యాచ్లో విక్టరీ సాధించింది. చివరి టెస్టులో గెలిచి సిరీస్ను దక్కించుకోవాలనే జోరు మీద ఇంగ్లాండ్ ఉండగా ఎలాగైనా సిరీస్ సమం చేయాలనే కసితో టీమిండియా ఉంది.